ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ప్రథమోధ్యాయము. అనేక జన్మ కర్మ బంధాలను ప్రయోగించడం చేత మహా అగ్ని వంటి విశేష జ్ఞానము చేత శ్రీ గురుదేవుడు ఒప్పుచున్నాడు అని తెలుసుకుని స్వస్వరూప జ్ఞాన మహిమ చేత సకల కర్మలను కూడా నిశేషంగా నశింపజేసుకొని మహాజ్ఞాన సంపన్నుడై ఉంటూ ఉన్నాడు. కాబట్టి తన యొక్క జ్ఞానాగ్ని ప్రజ్వలన సామర్థ్యము చేతనే శరణు పొందినటువంటి శిష్యుల యొక్క అనేక జన్మల నుంచి కూడా వెనువెంటనే వచ్చుచూ ఉన్న పచ్చివి, కొద్దిగా ఎండినవి, బాగుగా ఎండినవి అయినా అట్లే పూర్తిగా నాశోన్ముఖములు కానివియు నాశోన్ముఖములు అయినవియు అవుచూ ఉన్నవియు అయినా ప్రారబ్ధము సంచితము ఆగామి కర్మలను అనబడే పెద్ద పెద్ద కట్టెలను కూడా ఆయా అధికారులకు తగినట్లుగానే ఎవరు ఎంత గ్రహిస్తారో అంతకు తగినట్లుగానే తత్వజ్ఞానోపదేశము చేసి మహాజ్ఞానము అనే అగ్ని చేత శ్రీ సద్గురుదేవుడు భస్మం చేయుచూ ఉన్నాడు. కాబట్టి సకల కర్మ పాశాలను కూడా దహించే ఈ శ్రీ గురుదేవుని కోసం నా యొక్క సర్వకర్మ బంధాలు కూడా దగ్ధాలైపోయి జ్ఞానోదయం కోసం నేను అనన్య శరణుడునై మరి నమస్కరిస్తూ ఉన్నాను. ఇంకా అగ్ని మహాపవిత్రమైనది, మాలిన్యము లేనిది, సర్వదా శుద్ధమైనది. జ్ఞానం కూడా పవిత్రమైనది, మాయామాలిన్యరహితమైనది, శుద్ధమైనది. గురువు అట్టి జ్ఞానము కలిగిన వాడు కాబట్టే శిష్యులను తన రూపంగానే చేస్తూ ఉన్నాడు అని తెలియజేస్తూ శోషణం భవసింధోశ్చ దీపనం క్షర సంపదాం గురోహాపాదోదకం యస్య తస్మై శ్రీ గురవే నమః. జలము అనేటువంటిది సముద్రానికి బాధకమా? కాదు. ఎందుకు? సముద్రము అనేది జలమే కాబట్టి. మరి ఏమిటి అంటే అభివృద్ధిని కూడా చేస్తూ ఉంటుంది. అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క పాదతీర్థమైతే అలా కానే కాదు. అపారమైన సంసార మహాసముద్రాన్ని బడబాగ్నిలాగానే పానము చేసి ఎండిపోయేటట్లుగా చేస్తుంది. జలము వచ్చి పడే కొద్దీ సముద్రం అభివృద్ధి చెందుతుంది. సరే, శ్రీ గురుదేవుని యొక్క పాదాన్ని కూడా ఆ పాదతీర్థము అన్నప్పుడు పాదతీర్థమా పదతీర్థమా? పదముల ద్వారా వచ్చేటువంటి ఆ వాగీంద్రియం ద్వారా వెలువడేటువంటి వాక్సుధ ఏదైతే ఉంటుందో పదతీర్థము, దానిని ఎవరైతే అనుసరిస్తారో దాని ద్వారా తరిస్తారు. అంతేకాదు శ్రీ పాదతీర్థము, శ్రీ గురుదేవుని యొక్క పాదతీర్థము అన్నప్పుడు శ్రీ గురుదేవుని యొక్క పాదతీర్థం ఎటువంటిది అంటే ఆ పాదములు కడిగినటువంటి నీటిని సేవించడము, నెత్తిన జల్లుకోవడం అనేటువంటిది బాహ్య సంబంధమైనటువంటి భక్తికి కారణం. కానీ పద సంబంధమైనటువంటి విషయాన్ని అనుసరించడం జ్ఞానావశ్యకమైనటువంటి ఆంతరంగిక కారణం. కాబట్టి ఇక్కడ శ్రీ గురుదేవుని యొక్క పాదతీర్థమైతే ఆ విధంగా కాదు, సముద్రంలాగా కాదు, అపారమైనటువంటి సంసార మహాసముద్రము. ఇక్కడ సంసారము అనేటువంటిది ఎటువంటిది? అపారవారం, దానికి ఒక అంతము లేదు. చచ్చే జీవులు చస్తూ ఉంటే పుట్టే జీవులు పుడుతూ ఉంటాయి. వచ్చే పోయేటువంటి ఉపాధులతో ఎల్లప్పుడూ కూడా సంసార భ్రమ అనేది కలకలలాడుతూ ఉంటుంది. అందుకు కాబట్టి ఈ సంసారం అనేటువంటి ఈ మహాసముద్రం ఎటువంటిది? మహాబడబాగ్ని లాంటిది. ఈ సముద్రాన్ని, సంసార సాగరాన్ని, సముద్రంలో పుట్టినటువంటి అగ్ని అంటే ఈ నీరంతా కూడా అగ్ని యందు లీనమైనట్లుగానే ఈ సంసార సముద్రము అనేటువంటిది బడబాగ్ని లాంటి మహా అగ్ని స్వరూపమైన దానిని ఈ సముద్రాన్నంతా కూడా ఇంకిపోయేటట్లు చేయడం అంటే జ్ఞానము ద్వారా మళ్ళీ కూడా శరీరాలు ప్రభవించడం, మరి నశించడం అనేటువంటి స్థితి లేకుండా చేయడం. అంటే ఆ సంసార సముద్రాన్ని ఎండిపోయేటట్టు చేయడం. బడబాగ్ని వల్ల సముద్రం ఎండిపోయినట్లుగానే కాలాంతరాలలో సముద్రం ఉన్న చోట పెద్ద పెద్ద శిలా భవనాలు ఉన్నాయి.
భవనాలు ఉన్న చోట సముద్రాలు ఉన్నాయి. అంటే ఈ భూమి తిరిగేటువంటి ఆవర్తనంలో కొన్ని కొన్ని యుగాలు గడిచిన మీదట నీరే భూమిగాను, భూమి నీరుగాను కూడా ఏర్పడుతూ ఉన్నది. కొన్ని కొన్ని కట్టడాలు పూర్తి భూమిలోకి వెళ్ళిపోతాయి, కొన్ని కొన్ని క్రొత్త కట్టడాలు వస్తాయి. నగరాలు అరణ్యాలుగా మారతాయి, అరణ్యాలు మరి సముద్రాలుగా మారతాయి, సముద్రాలు నదులుగా, నదులు మరి కొన్ని నగరాలుగా పట్టణాలుగా మారతాయి. ఈ విధంగా కాలగమనంలో జరిగేటువంటి మార్పుల్లాగానే ఈ అపారమైనటువంటి ఏమాత్రము నివారించలేనటువంటి సంసార సముద్రాన్ని బడబాగ్ని వంటి శ్రీ గురుని యొక్క బడబాగ్ని వంటి జ్ఞానాన్ని ఎవడైతే పానం చేస్తాడో దానివల్ల వాని యొక్క సంసార బాధ అనేది నశిస్తుంది. అయితే శ్రీ గురుపాద తీర్థము క్షణములో సకల దుఃఖాలను కూడా నాశం చేసేస్తుంది. అవి ఎటువంటి దుఃఖాలు? సంసార దుఃఖాలు. ఇక్కడ సంసారము అంటే భార్య బిడ్డలతో కుటుంబంతో కూడుకొని ఉన్నది సంసారము అనేది సంకుచితమైనటువంటి అర్థము. కానీ ఇక్కడ సంసారము అంటే శరీరాలు తీసుకొచ్చుకోవడం, ఎవరి వాళ్ళ యొక్క జ్ఞాన సమర్థం మీద, దృశ్య వ్యామోహం మీద ఆధారపడి ఉంది. దృశ్యాన్ని నమ్మి శరీరం ఉత్పన్నమైనప్పుడు, శరీరం ఉత్పన్నమయ్యాక దృశ్యాన్ని నమ్మినప్పుడు తత్సంబంధమైన వాసనలతో దేహ పతనానంతరం మళ్ళీ మరొక దేహం అనేది ఉత్పన్నమవుతుంది. అయితే ఇక్కడ ఈ దృశ్యము అనేటువంటిది ఏంటి అంటే ఈ వచ్చిపోయేటువంటి జీవజాలముతో కూడుకున్నటువంటిదే దృశ్యము కానీ జగత్తు కానీ, అదే సంసారము. ఈ గురుపాద తీర్థము అంటే గురువు యొక్క వాగీంద్రియము ద్వారా వెలువడేటువంటి ఏ వాక్ సుధ అయితే ఉంటుందో అమృతప్రాయం. సుధ అన్నప్పుడే అమృతం. ఎటువంటిది? చావు లేనటువంటిది, చావు రానటువంటిది. అమృతము అంటే స్థిరముగా ఉండేటువంటిది, చరత్వం నశించేటువంటిది కలిగిన ఆ గురుపాద తీర్థము, ఆ గురువు యొక్క సంభాషణ వచన రీతిగా వచ్చినటువంటి జ్ఞాన మార్గంలో ఎవడైతే కొనసాగుతూ ఉంటాడో వాడికి క్షణంలోనే సకల సంసార దుఃఖాలు, ఎప్పటి నుండో మోసుకొని వచ్చినటువంటి కర్మఫల సంస్కారాలు సర్వము కూడా నశించిపోయి వాడికి జ్ఞానమే కలుగుతుంది. ఆ జ్ఞానం కలగడం వల్ల వాడు ఆ మార్గంగానే పయనిస్తాడు. అయితే ఆ సకల సంసారాలను నాశనము చేయగలిగినటువంటి జ్ఞానము అంటే వాని యొక్క సాధన పటిమ మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఇంకా కూడా అస్వరములైనటువంటి సకల ఐశ్వర్యాలను కూడా వృద్ధి గావిస్తుంది. అంటే బాహ్యంగా కనపడేటువంటి ఈ శరీరానికి, ఈ దృశ్యమాన జగత్తులో ఈ శరీరానికి ఉపయోగపడేటువంటి అశాశ్వతమైన శరీరాలకు అశాశ్వతమైనటువంటి సంపదలు కూడా వృద్ధి చెందుతాయి. ఎందుకు? ఈ శరీరంతో ఉండి కూడా వాడు ఎంతో దానికోసం సంపాదించుకునే అవకాశం తీసుకోకుండా వాడికి ఉన్నటువంటి ప్రతి సమయాన్ని కూడా జ్ఞాన మార్గంలో పయనింపజేయాలి అంటే వాని యొక్క జీవనానికి, వాడినే అనుసరించి ఉన్న ఆ కుటుంబ పోషణానికి కూడా సర్వానికి భుక్తిని కూడా అందిస్తాడు శ్రీ సద్గురుదేవుడు. ఎప్పుడు జ్ఞానోన్ముఖంగా పయనించి పరమాత్మ తత్వాన్ని స్థిరంగా శాశ్వతంగా కాంక్షించి తత్సంబంధమైన ప్రయత్నాలు చేసేటువంటి వానికి మాత్రమే. అయితే ఈ అశ్వరములైనటువంటి సకల ఐశ్వర్యాలు కూడా వృద్ధి జరుగుతాయి. అంటే భక్తితోటి శ్రీ సద్గురుదేవుని ఎవరైతే పూజించి మరి ఎవరైతే ఆ యొక్క పాద తీర్థాలను కూడా సేవిస్తారో వారికి అక్షయమైన అంటే నశించనటువంటి సంపదలు కలుగుతాయి. అంటే వాడి యొక్క భౌతికమైనటువంటి కుటుంబంలో వాని యొక్క పిల్ల తరం కూడా హాయిగా బ్రతకగలిగినటువంటి భౌతిక సంపదలు కూడా సమకూడుతాయి. అంతేకాదు వాడు కోరుకున్నటువంటి కోరికలు కూడా శ్రీ సద్గురుదేవుడు ఇస్తూ ఉంటాడు, వసంగుతాడు, ఇస్తూ ఉంటాడు. అయితే వానికి ఎటువంటి కోరిక కలుగుతుంది? శ్రీ సద్గురుదేవుని యొక్క పాద ప్రక్షాళన చేసినటువంటి తీర్థముతో వాడు పావనుడైనప్పుడు వాడికి ఎటువంటి కోరిక కలుగుతుంది అంటే సకామికమైనటువంటి కోరిక కలగదు. ఏ పారమార్థికమైనటువంటి కోరిక ద్వారా పరమాత్మ తత్వాన్ని చెందాలి అనే జ్ఞాన సంబంధమైన కోరికే కలుగుతుంది. ఆ కోరికను కూడా
ఆ సద్గురుదేవుడు తీరుస్తాడు అని చెబుతూ, అంతేకాదు ఇక్కడ గురుపాద తీర్థమందు అంటే గురువు యొక్క పాదాలను ప్రక్షాళన చేసినటువంటి తీర్థమునందు 2 విషయాలు జరుగుతూ ఉన్నవి అని తెలియజేస్తూ ఉన్నారు. ఏంటది? ఒకటి శోషకత్వము, రెండోది వర్ధకత్వము. ఒకటేం చేస్తుంది అంటే మరి ఒకే పాద తీర్థం ద్వారా శోషకత్వము అంటే నశింపజేయడం, శోషింపజేయడం, వర్ధకత్వము అభివృద్ధి చేయడం అనేటువంటివి 2 ఎలా సాధ్యము? 2 పరస్పర విరుద్ధం కదా, సేవ అయితే ఒకటే కదా అని అన్నప్పుడు, అయితే ఆ విరోధాన్ని మనం ఈ విధంగా మన యొక్క విచారణ ద్వారా కూడా మనం పరిహరించుకోవచ్చు. ఎలాగంటే సకల ఆశ్చర్య కర్మధర్మాలను కూడా అంటే ఏ ఆశ్రితుడైనటువంటి జీవుడు ఉంటాడో ఆ సత్శిష్యుని యొక్క సకల ఆశ్చర్యకరమైనటువంటి కర్మాలను ధర్మాలను కూడా వీటన్నింటికీ కూడా శ్రీ గురుదేవుడే నిలయంగా ఉన్నాడు. వానికి ఏ మార్గంలో అనుసరించాలి, ఏ క్రియను చేయాలి, దేన్ని వదిలాలి, దేన్ని స్వీకరించాలి అనే విషయాలను కూడా ధర్మపరమైనటువంటి కర్మలను చేయిస్తూ ఆ చేసిన ప్రతి కర్మని కూడా తన యొక్క జీవధర్మంగా ఆత్మధర్మంగా మార్చుకునేటువంటి ప్రయత్నము అనుష్ఠానము కొనసాగిస్తూ చేయగలిగినటువంటి విషయంలో శ్రీ గురుదేవుడే దాని యందు నిలయమై ఉన్నాడు. అంటే జలము అనేటువంటిది ఏంటి? బాహ్యమైనటువంటి మలాన్ని మురికిని పోగొడుతూ ఉంటుంది. మనము ఒక పాత్రలో నీళ్లు పెట్టుకున్నాం, బకెట్టో ఇంకొకటో ఏదో ఒకటి, దాని నీళ్ళతో మనం మన శరీరాన్ని కడుక్కున్నప్పుడు ఏమవుతుంది? మన శరీరానికి బాహ్యంగా ఉన్నటువంటి మురికి మలము మరి చేదర అసహ్యంగా ఏవగింపగలిగేటువంటివన్నీ కూడా ఆ నీటితోటి మనం శుభ్రపరుచుకుంటాం. మన ధరించేటువంటి వసనాలు వస్త్రాలను కూడా శుభ్రపరుచుకుంటాం. అంటే బాహ్యమైనటువంటి మురికిని పోగొడుతుంది. అదే గనక అదే నీరు లోపలికి సేవిస్తే ఏమవుతుంది అంటే ఆ నీటి ద్వారా మనకి దప్పిక అనేది శాంతిస్తుంది. అంటే మనకి దాహశాంతి లభిస్తుంది. లోపల ఉన్నటువంటి తపన ఉష్ణత్వము అనేది అణచబడుతుంది. అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క పాదతీర్థము, ఎవరికైతే పాదతీర్థము అనేటువంటిది మనం 2 గురించి చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ పదములు పాదములు, ఈ పదాలు పాదములు అనేటువంటిది పాదతీర్థము అనేది కేవలము భక్తిని ప్రకటింపజేయడానికి చేసేటువంటిది పాదతీర్థము. ఇక్కడ పదతీర్థము అనేది వాడి యొక్క జ్ఞాన మార్గానికి ఉపయోగపడేటువంటి ఆవశ్యకమైనటువంటి భవిష్యకము. కాబట్టి వాడేం చేస్తాడు? ఆ పాదతీర్థము కనుక వాని గురువు యొక్క వచనాలు అనేటువంటివి తన మనసుక తీసుకున్నప్పుడు ఆ గురుపాద తీర్థాన్ని లోపల ప్రవేశించినప్పుడు ఏమవుతుంది? అంతఃకరణంలోని ఎప్పుడైతే గురువు యొక్క శుద్ధమైన నిర్గుణమైన వచనాలను వాడు సేవిస్తాడో అప్పుడు వాడి యొక్క అంతఃకరణము వాడి యొక్క జ్ఞానము నుండి, జ్ఞానము అంటే తెలుసుకోవటానికి మూలంగా ఉన్నటువంటిది, ఆ జీవుడు ఏం చేస్తాడు? తన యొక్క మనసు బుద్ధి చిత్తము అహంకారాన్ని కూడా శుద్ధం చేసుకుంటాడు. వాడు చేసుకుంటాడా? శుద్ధపడిపోతుంది. వాని యొక్క భక్తితోటి గురుపాద తీర్థ సేవనంతో అది శుద్ధపడిపోతుంది. ఆ విధంగా సకల పాపాలను కూడా మొత్తం కూడా కడిగేసి శుద్ధమైపోతుంది. అలా శుద్ధమైపోయిన తర్వాత వానికి ఏముంటాయి అంటే వాడు అప్పటి వరకు అనుభవించేటువంటి తాపత్రయాలు ఏవి? అది భౌతిక, అది దైవిక, ఆధ్యాత్మిక అనేటువంటి శారీరకమ మానసికమైనటువంటి తాపాలు మొత్తం కూడా నశింపజేసుకుంటాడు. అది దైవికంగా వచ్చేటువంటివి, అది భౌతికంగా వచ్చేటువంటివి, ఆధ్యాత్మికంగా వచ్చేటువంటి ఈడుమలు అన్నింటినీ దాటవేస్తాడు. దాటవేసేటువంటి సుజ్ఞానము గురుని ద్వారానే వసంగబడుతుంది. ఆ తాపత్రయ దాహము అనేటువంటిది వాడు ఏమాత్రము మిగిలి ఉండకుండా పూర్తిగా నశింపజేసుకుంటాడు. ఇక సంసార దుఃఖ భంజక జ్ఞానం కూడా కలిగిస్తుంది. మళ్ళీ సంసారము అంటే ఈ యొక్క పుట్టుక చావు అనేటువంటి అంటే దేహాలు ధరించడం. దేహాలు పుట్టుక చావు అంటే మనం మనుషులం కాబట్టి మనుషులుగానే పరిగణించుకుంటాం. కాదు, వాని యొక్క కర్మ ఫలితానికి అర్హమైనటువంటి దేహాన్ని ధరిస్తూ అనేక 84 లక్షల జీవరాశులు, ఆ జీవరాశుల్లో ఒక్కొక్కటి కోటాను కోట్ల రకాలు. కాబట్టి ఇటువంటి జీవరాశుల యొక్క దేహాదులు వచ్చిపోయేటువంటి స్థితి కలిగిందే సంసారము.
ఈ సంసారము అనేటువంటిది మరి ఈ సంసారము దేహము అనేది వచ్చిందంటే ఆకలి, దప్పిక, సుఖము, భయము, కలవరము, సంతానోత్పత్తి ఇవన్నీ మరి సర్వసాధారణంగా సర్వ జీవరాశికి ఉంటాయి. వీటిని నివృత్తి చేసుకోవాలి అనే జ్ఞానం ఎవరికి ఉంటుంది? కేవలం మనుష్య రూపంలో ఉన్నటువంటి జీవికి మాత్రమే ఉంటుంది. అది కూడా సంస్కరింపబడినటువంటి జీవికి. ఆ పడ్డాను అని తెలియడం ఏంటి? వాడు గురు సమీపమునందు ఉండడమో, శాస్త్రాలను అనుసరించడమో, పరమాత్మ వైపు పయనించడమో, జ్ఞానాన్ని గురించి ప్రయత్నించడమో, ఏదో ఒక దైవికమైనటువంటి విషయాలలో పాల్గొనటమో, ఇటువంటిదే వాడు సంస్కరింపబడినటువంటి మానవ శరీరం అని గుర్తించవచ్చు. కానీ అదే మిగతా వాటిల్లో సర్వసాధారణంగా ఉండే వాటికే కట్టుబడి ఉంటాయి. శరీరం వదులుతూ వస్తూ ఇలా తీసుకొచ్చుకుంటూ ఉండేటువంటిదే. కానీ మనుష్య రూపంలో వచ్చినటువంటి దేహానికి మాత్రమే మళ్ళీ శరీరాన్ని పొందకుండా చేసుకోగలిగినటువంటి సమర్థత అనేది ఈ శరీరానికి మాత్రమే పెట్టబడింది. అందుకు కాబట్టి ఈ సంసారము అనేటువంటిది వచ్చిన దగ్గర నుండి మరి దొరకవచ్చు, దొరకకపోవచ్చు. వాడు భయపడుతూ, ఆనందపడుతూ, సంతోషపడుతూ, క్లేశపడుతూ, అందరాని వస్తువుల కోసం వాడు పరుగులెత్తుతూ, వాటిని సంపాదించుకోవడం కోసం అవమాన తిరస్కారాలను పొందడం, వాడు అనుకోకుండా వచ్చిన సుఖాలతో పురస్కారాలు పొందడం, ఏమో సాధించడం, సాధించిన దాన్ని వాడు గుర్తించబడడం, లేదా సాధించిన నేను గుర్తించబడలేదు అనే భావనతో బాధపడడం. ఈ విధంగా జీవలక్షణం ఏమై ఉన్నది అంటే అనేక రకాల ఇడుములకు లోనవుతూ ఉంటుంది దేహధర్మం. అటువంటి దేహం వచ్చిన తర్వాత ఇక ప్రతి దానిని కూడా ఇదే ఇబ్బందులతో కలిగి ఉంటుంది. కాబట్టి మనుష్య శరీరంలో ఉన్నటువంటి జ్ఞానం మాత్రమే దీనిని నశింపజేసుకోవాలి. శాశ్వతమైనటువంటి పరమాత్మ వస్తువు ఎక్కడైతే ఉన్నదో దాని యందు స్థిరపడాలి అని ఎవరికైతే కలుగుతుందో అటువంటి దుఃఖాన్ని కూడా బంజకత్వం చేస్తుంది. అంటే దాన్ని కూడా నశింపచేసి ఖండనగా ముక్కలు చేసేస్తుంది. అంటే సంసారం యొక్క భయాలు కూడా లేకుండా పోతాయి. అటువంటి జ్ఞానాన్ని కలిగిస్తుంది శ్రీ గురుపాద తీర్థం. తాపత్రయాలను నశింపజేస్తుంది. సంసార దుఃఖ భంజక జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. అంటే దాన్ని ఏ విధంగా అణిచివేయాలి అనే తెలివిని కలగజేస్తుంది. ఆ తెలివి ఏమై ఉంటుంది? దైవికమైన తెలివే అయి ఉంటుంది. ఈ విధంగా శ్రీ గురుపాద తీర్థ జ్ఞానము సంపాదకమై, అంటే శ్రీ గురుపాద తీర్థముల ద్వారా శ్రీ గురు వచనముల యొక్క లీలా ప్రభావము చేత మనం జ్ఞానము అనేది సంపాదించుకుంటాం. ఎప్పుడైతే ఆ సంపాదించబడినటువంటి జ్ఞానము ద్వారా శాశ్వతమైనటువంటి ఆనందరూప ముక్తి కలిగిస్తుంది. ఆ జ్ఞానమే కలిగిస్తుంది. ఇది సంసార శోషకత్వం. అంటే గురుపాద తీర్థం ద్వారా సంసారం ఏ విధంగా శోషింపబడుతుంది అంటే అన్నీ శోషింపబడవు. వాడు మళ్ళీ శరీరాల యొక్క రాకపోకలు లేకుండా శాశ్వతమైన పదమును అంటి ఉండగలిగినటువంటి సత్తాని అభివృద్ధి చేసేటువంటిది వర్ధకత్వము. ఈ సంసారాన్ని శోషింపజేసేటువంటిదే ఈ గురుపాద తీర్థం యొక్క శోషకత్వము అని చెబుతూ, అంతేకాదు అట్టి సకల దుఃఖనాశకుడై ఏ విధంగా ఏ జీవి అయితే ఆశ్రయించినట్టు ఆ పరమ శిష్యుని యొక్క సర్వ దుఃఖాలను కూడా నశింపచేసేటువంటి వాడు. అంతేకాదు సర్వ దుఃఖాలు నశించిపోయినవి అంటే ఏంటి? వాడు ముక్తి పదాన్ని అందినట్లే, వాడు ముక్తత్వం చెందినట్లే. మరొక శరీరం రాకుండా చేసుకున్నటువంటి స్థితి కలిగి ఉన్నవాడు అంటే వాడు ముక్తి చెందినట్లే. అటువంటి ముక్తిని ప్రసాదించేటువంటి శ్రీ సద్గురుదేవుని కొరకు నేను నా అజ్ఞాన నివృత్తి కోసము, ఏ అజ్ఞానం ద్వారా అయితే ఈ సంసారము, ఈ యొక్క దేహాలు అనేటువంటివి వస్తూ పోతూ అనేక వాసన సంబంధాలైనటువంటి రకరకాల భిన్నత్వమైనటువంటి శరీరాలు ధరిస్తూ వదులుతూ ఉండడానికి కారణం అజ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ అజ్ఞానము అనేది నశించిపోవడం కోసం, ఈ సంసార దుఃఖ నాశనము కోసమై. అటువంటి అజ్ఞానం నశించింది అంటే మళ్ళీ శరీరాల యొక్క ఆగమన తిరోగమనాలు అనేటువంటివి ఉండవు. ఎటువంటి సంసార పురోగమనము అనేది లేకుండా పూర్తిగా అణచబడినప్పుడు ఆ అణచబడేటువంటి జ్ఞానాన్ని కలిగించి ఆ జ్ఞానాన్ని సిద్ధింపజేసినటువంటి ఏ సద్గురు శ్రేష్ఠుడైతే ఉన్నాడో వారికి నేను నిత్య
నిత్యము నమస్కరిస్తూ ఉన్నాను అని చెబుతూ, అంతేకాదు శ్రీ గురుదేవుని యొక్క పాదతీర్థ మహిమను గురించి ఈ విధంగా తెలియజేసి, నగురోరధికం తత్వం నగురోరధికం తపః నగురోరధికం జ్ఞానం తస్మై శ్రీ గురవే నమః. అంటే శ్రీ గురుదేవుని కంటే కూడా ఉత్తమమైనటువంటి తత్వం ఏమైనా ఉన్నదా అంటే లేదు. శ్రేష్టమైనటువంటి తపస్సు అది లేదు. ఎందుకు అంటే ఉత్తమమైన తత్వాన్ని చెప్పాలి అంటే గురుదేవుడే చెప్పాలి. అంటే ఇది శ్రేష్టము, ఇది హితము, ఇది మంచిది, దీనిని అనుసరించు అని చెప్పేటువంటి బోధకుడు ఎవడో వాడే గురుశ్రేష్ఠుడు. ఆ గురుదేవుని కంటే ఉత్తమమైన తత్వం ఇంకొకటి ఉన్నదా? ఉత్తముల ద్వారా మాత్రమే ఉత్తమమైనటువంటి తత్వాన్ని ప్రబోధించబడుతుంది. మరి శ్రేష్టమైన తపస్సు ఇంద్రియాలని ఈ విధంగా తప్పింపచేయాలి, ఈ తపస్సు యొక్క సిద్ధి ఈ విధంగా ఉంటుంది అని తెలియజేసేటువంటి విషయం కూడా గురుదేవుడే. తపస్సు చేయాలన్నా ఉత్తమమైనటువంటి తత్వాన్ని అనుసరించాలన్నా కూడా శ్రీ గురుదేవుని కంటే వేరొక విషయం లేనే లేదు. అంతేకాదు ఉత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానము కూడా లేదు. ఎందుకు? అంత ఉన్నతమైన, ఊర్ధ్వమైన, శాశ్వతమైన, పరమపదమైన, ఉత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానం ఏదైనా ఉన్నది అంటే శ్రీ సద్గురు స్వరూపమే. శ్రీ సద్గురుడే అటువంటి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని పొంది తనను ఆశ్రయించి అనుసరించినటువంటి వారికి ఆ తత్వాన్ని బోధిస్తాడు. కాబట్టి అంతకంటే గురుస్వరూపము కంటే ఉత్కృష్టమైనటువంటి ఆత్మజ్ఞానం ఏమైనా ఉన్నదా? తనను తాను దర్శించాలి, స్పర్శించాలి అనేటువంటి జ్ఞానాన్ని, స్వస్వరూప సాక్షాత్కారం చేసేటువంటి జ్ఞానాన్ని గురించి తెలియజేసేది ఎవరు? శ్రీ సద్గురుదేవులు. ఎందుకు? ఆయన అది చేసి ఉన్నారు కాబట్టి. పరబ్రహ్మ స్వరూపుడగు శ్రీ గురుదేవుడే తత్వము. అంటే ఇక్కడ శ్రీ గురుదేవుడు ఏ స్వరూపుడు? ఏ సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మం, ఏకో ఉండేటువంటిది ఒకే వస్తువు, ఏది? ఏకో బ్రహ్మం, అది తప్ప మరొకటి లేదు అని చెప్పబడేటువంటి శ్రీ గురుదేవుడే ఆ శాశ్వతమైన తత్వం. కాబట్టి నిజమైనటువంటి యథార్థమైన వస్తువు శ్రీ గురువే బ్రహ్మము. అంతకంటే వేరొకటి ఉన్నదా అంటే ఎప్పటికీ లేదు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.